ఆ వ్యాపారిపై అంత ప్రేమేంది? మల్టీనేషనల్ వ్యాపారవేత్త ముఖ్య నేత మధ్య సంబంధంపై రాహుల్ గాంధీ ఆరా. తిరుగుబాటు వస్తున్న రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీపై ఎందుకంత ప్రేమ? ఫ్యూచర్ సిటీలో సంస్థ ప్రమేయం పైన వివరాలు తెలుసుకున్న కాంగ్రెస్ నేత. బట్టి రాహుల్ రహస్య కలయికపై గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో రహస్యంగా కలుసుకోవడం వెనుక పెద్ద కథే ఉన్నదని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలోని ముఖ్య నేతలకు మల్టీనేషనల్ కంపెనీ వ్యాపారవేత్తకు మధ్య ఉన్న అనుబంధం, తెలంగాణలో ఆ గ్రూప్ పెట్టుబడుల మీదనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతున్నదో పక్కా వివరాలు కావాలని రాహుల్ గాంధీ అడిగి తీసుకున్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ అడిగిన అన్ని వివరాలను ఉప ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న ఆధారాలతో వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కలిసే ఢిల్లీ వెళ్ళేవారు. ఎవరిని కలవాలన్నా ఒకే కారులో వెళ్ళి వచ్చేవారు. హైదరాబాద్కు కూడా కలిసి వచ్చేవారు. కానీ ఈసారి ఇద్దరు వేర్వేరు ఢిల్లీగా వెళ్ళడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. బంధువుల పెళ్లికి రాజస్థాన్ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అట్నుంచి చక్కగా తెలంగాణకు వచ్చినట్టు కూడా సమాచారం. ఇదేంటంటే మళ్ళీ తెరపైకి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసేయబోతున్నారనే ఓ సమాచారం కావచ్చు, లేదా ఒక వాదన కావచ్చు ఈ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా ప్రచారం సాగుతున్నది. ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగించి బట్టి విక్రమార్కను సీఎం కుర్చీలో కూర్చోబెట్టే మంతనాలు జరుగుతున్నాయి రాహుల్ గాంధీ మధ్య, బట్టి విక్రమార్క మధ్య అనేది కూడా ఇక్కడ ప్రచారం సాగుతుంది. అది ముఖ్యంగా ఈ మల్టీనేషనల్ అనేది గతంలో 2-3 నెలల క్రితము స్పోర్ట్స్ యూనివర్సిటీ అని కింద 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్లు అనే ఒక ప్రచారం ఉన్నది కదా. ఆ 100 కోట్లు ఇచ్చిన ఆయన మీదనే ఈ రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు ఢిల్లీలో. ఆ వ్యాపారవేత్తకు మోడీకి ఏం సంబంధం? మోడీ నువ్వుకు ఆ వ్యాపారవేత్తకి ఎందుకు అంత సంబంధం అని రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఆ వ్యాపారవేత్త మీద, మోడీ మీద కొట్లాడుతున్నాడు. తీరా చూస్తే ఆ వ్యాపారవేత్తతోటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సత్సంబంధాలు పెట్టుకొని వందలాది కోట్ల వ్యాపారాలు చేస్తున్నాడు అనేది ఇక్కడ మొత్తం ఈ తెలంగాణ సమాజానికి తెలవడం. కేటీఆర్ గారు దాన్ని నిరంతరం ప్రశ్నించడం, బీజేపీ వర్గాలు కూడా దాన్ని ఎండగట్టడం, నీ రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసేదేంది అని అడగడం, ఇవన్నీ చూసే వరకు ఈయనకు తలనొప్పిగా మారింది. అసలు ఆ వ్యాపారం మీద రేవంత్ రెడ్డికి ఇంత ప్రేమ ఎందుకు? వాళ్ళ స్నేహం ఏంది? వాళ్ళు తెర వెనుక జరుపుతున్న వ్యాపారాలేంది? ఆ వ్యాపారాలలో రేవంత్ రెడ్డి వాటా ఎంత, ఆ వ్యాపారి వాటా ఎంత, వాళ్ళ కుటుంబ సభ్యుల వాటా ఎంత? ఇదంతా రాహుల్ గాంధీ గారు బట్టి విక్రమార్క గారితో ఆ సమాచారం, ఆ ఆధారాలు తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఇక గాంధీ భవన్లో కూడా నెక్స్ట్ సీఎం బట్టి విక్రమార్కనే అనే ఒక జోరుగా ప్రచారం అయితే సాగుతున్నది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి తొలగించాలని బీజేపీ నేతలు కొందరు కూడా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఈ బీఆర్ఎస్లో ఉన్న ఒక ముఖ్య నేత బీజేపీలో ఉన్న ఒక ముఖ్య నేతకు అత్యంత సన్నిహితంగా ఉంటారట. వాళ్ళే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు చేస్తున్నాడు, ఎవరి పేర్లతోటి వ్యాపారాలు చేస్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నాడు అనే చిట్టా మొత్తం తీసుకుపోయి ఈ బట్టి విక్రమార్క గారికి ఇచ్చిందట. ఈ బట్టి విక్రమార్క గారు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఉన్నట్టే ఉండి అవన్నీ పట్టుకొని చక్కగా ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గరికి పోయిండు. మరి వీళ్ళిద్దరి రహస్య మంతనాలు నిజంగా రేవంత్ రెడ్డి గారిని సీఎం నుండి తొలగిస్తారా, సీఎం పదవి నుండి, లేదా దీనికి సంబంధించి మంతనాలు వేరా అనేది ఓ వారం రోజులు గడిస్తే కానీ తెలియదు. ఒకవైపు ఏమో కేటీఆర్ని జైలు వేయాలని ఆ మంతనాలు జరుగుతున్నాయి. మరోవైపు చూస్తే దానికి భిన్నంగా రేవంత్ రెడ్డినే సీఎం కుర్చీ నుండి జరిపే మంతనాలు జరుగుతున్నాయని ఇదొక వార్త. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన పని నుండి ఇదే వాదన. రేవంత్ రెడ్డి ఇక తీసేస్తారు, అగ తీసేస్తారు.
రేవంత్ రెడ్డి సీట్ ఈసారి ఊసిపోయినట్టే. సంవత్సరంగా ఇదే ప్రచారం. 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఆయన కుర్చీలో కూర్చోబెట్టరా అనేది తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి గారి కుర్చీ ఎట్లున్నదంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఉన్నది. ఆయన 4 సంవత్సరాలు కుర్చీలో కూర్చోవాలంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారి దయ ఉండాలి, అక్కడ సోనియా గాంధీ గారి దయ ఉండాలి. లేకపోతే ఏ క్షణం రేవంత్ రెడ్డిని తీసేసి ఇంకొకరిని ఆ సీఎం కుర్చీలో కూర్చోబెడతారో తెలియదు.